హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సలార్ సినిమా విడుదలకు ముందే రికార్డులను బ్రేక్ చేస్తోంది సో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఆల్మోస్ట్ సలార్ మూవీ 600 కోట్ల పైన సాధించాలి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీర్లపాటి ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి అసలు సలార్ మూవీ రిలీజ్ కి ముందే హిట్ టాక్ ని అందుకుంది సో ఆల్మోస్ట్ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది రికార్డులను తిరగరాస్తోంది బాహుబలి రికార్డ్ని ప్రీ రిలీజ్ కి ముందే సలార్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసిందని అంటున్నారు అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది చాలా బాగా జరిగింది సలార్కి అని చెప్పేసి అని టాక్ వినిపిస్తుంది చూసుకుంటే నైజాంలో 65 కోట్లు కానీ అలాగే తెలుగు రాష్ట్రాలు ఆల్మోస్ట్ 250 కోట్ల ప్రీ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది అలాగే వర్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి దాని గురించి కూడా అన్ని కోట్లలోనే ఉన్నాయి సో అసలు ఈ సలార్ సినిమా ప్రీ రిలీజ్ కి ముందు ఇంత బజ్ ఎలా క్రియేట్ చేసింది అంటారు అది కేవలం కాంబినేషన్ అని చెప్పొచ్చు వరల్డ్ స్టార్ ప్రభాస్ ఆల్రెడీ మాస్ ఇమేజ్ తోటి కేజీఎఫ్ విజయవంతంగా తీసినటువంటి కేజీఎఫ్ 1 and 2 సక్సెస్ఫుల్ సినిమా తీసినటువంటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తుంది సో ఇద్దరు కాంబినేషన్లో హెవీ రేంజ్లో ఉంది కాబట్టి ఆ స్టార్టింగ్ కాంబినేషన్ ఏర్పడిందని తెలిసిన వార్త నుంచే ఈ సినిమాకి హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు ఇది సినిమాకు నిన్నటికి రిలీజ్కి ముందు ఎప్పుడైతే ఓపెన్ ప్లాట్ఫామ్లో ఆన్లైన్లో టికెట్ ఓపెన్ చేశారో అప్పుడే వితిన్ 4-5 అవర్స్లోనే మనకి ఎన్ని కోట్ల రూపాయల వసూలు చేస్తూ టికెట్ బుకింగ్ అయినాయి ఓవర్సీస్లోను తర్వాత ఆఫ్లైన్లో కూడా చేసాం నేను చూసాం 30 లక్షల వరకు టికెట్లు అమ్ముడిపోయాయంటే నిజంగా కూడా ఇంతవరకు తెలుగు చిత్రంలో కానీ ఇండియన్ చిత్రంలో కూడా ఇన్ని లక్షల టికెట్లు కేవలం రిలీజ్కి ముందే రిలీజ్కు సుమారు 48 అవర్స్ ముందు 24 అవర్స్ ముందు మధ్యలోనే ఇన్ని టికెట్లు అంటే ఆ ప్రీ బుకింగ్ 1 వీక్ బుకింగ్ అంతా అయిపోవడం అంటే నిజంగా కూడా ఓవర్సీస్లోని ప్రీ టికెట్స్ కి అంటే ప్రీ రిలీజ్ ఆల్మోస్ట్ 1 మిలియన్ దాకా కలెక్ట్ చేసిందని 1 మిలియన్ దాకా కలెక్ట్ చేసింది ఈ విధంగా అంటే మనకు తెలుగులో నైజాము ఆంధ్ర సీడెడ్ ఏరియాలు తెలుగు రాష్ట్రాలు తమిళం తర్వాత హిందీ వర్షన్ ఇవన్నీ ఇంత చూసినా కూడా ఆల్రెడీ వీళ్ళకైతే 600 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ వస్తుంది చిత్రాలు పెట్టే ఖర్చు కానీ ఎస్టిమేషన్ అంతా చూసుకుంటే నాకు ఈ అంచనా ప్రకారం ఇది ఒక 2-3 రోజుల్లో చేరిపోతుండొచ్చి బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ దాటుతుంది సో ఇది ఒక 1000 కోట్ల క్లబ్లోకి ఆల్రెడీ చేరుతుందని అంచనా ఉంది ఖచ్చితంగా ఇది 1000 కోట్లే కాదు నాకు ఈ విధంగానే ఈ క్రేజీ లాగా జరుగుతుంది అంత మించినటువంటి కలెక్షన్ వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది అంటే ఈ సలార్ సినిమా ద్వారా ప్రభాస్కి హైప్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేకపోతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి హైప్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారా వాస్తవానికి ఒక సినిమా హిట్ అయినప్పుడు ప్రధానంగా కనిపించేది హీరోకే వస్తుంది పేరు ఎక్కువైతే ఆ తర్వాత అందులో పనిచేసినటువంటి కోస్టార్స్ అయినటువంటి హీరోయిన్లు కానీ విలన్ క్యారెక్టర్లు కానీ వస్తూనే అట్ ద సేమ్ టైం ఆ సినిమా ఇట్టుకు కారణమైనటువంటి డైరెక్టరు దాంట్లో మంచిగా ఇచ్చినటువంటి కెమెరా వర్క్ అయితే కెమెరా వర్క్ ఒక అందరికి బ్రేక్ ఈవెన్ అయితే వస్తుంది సహజంగా ఖచ్చితంగా ఈ చిత్రంతో ప్రభాస్ కొత్తగా రావాల్సినటువంటి బ్రేక్ ఈవెన్ ఏం కాదు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉన్నాడు ఉన్న రేంజ్ కన్నా ఇంకా మించే వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఈ 1000 కోట్ల బడ్జెట్ సినిమా కాస్త హీరో కాస్త రేపు 2000 కోట్ల హీరో అవుతాడు సో ప్రభాస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరో ప్రశాంత్ నీల్ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్గా ఆయన కేజీఎఫ్తో ఆల్రెడీ నిరూపించుకున్నాడు ఇప్పుడు ఇంకా ఒక స్టాండర్డ్ అయితే ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ కూడా వస్తుందని చెప్పొచ్చు దాంతోపాటు ఇందులో నటించిన అందరికి కూడా వస్తుందని మనం ఈజీగా చెప్పొచ్చు ఓకే సో అలాగే నైజాంలో 65 కోట్లు ఆంధ్రాలో 62 కోట్లు సీడెడ్లో కూడా కోట్లలోనే ఉంది సో అంటే అసలు ప్రతి ఏరియాలో కూడా ఇలా కోట్లలోనే ఉంది ఈవెన్ హిందీ వర్షన్ అయితే 75 కోట్లు ఓవర్సీస్ రైట్స్ కూడా 75 crores సో ప్రతిది కూడా ఎక్కడ అంటే హాఫ్ సిఆర్ లేదు అంటే అరకోటి ఎక్కడా లేదు ఆ ప్రతిదీ కూడా చాలా పైగానే ఉంది అసలు ఈ సలార్ సినిమా అంటే ఇంత బజ్ డైరెక్టర్ ఎలా క్రియేట్ చేశాడు కేవలం ప్రభాస్ వల్లేనా ఇదంతా జరిగింది లేకపోతే ఎవరి వల్ల అంటారు ఫస్ట్ ఆ కాంబినేషన్ ఏదైతే చెప్తున్నానో అదే ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ఒకటి ఈ పోస్టర్లు టీజర్స్ వీటి మీద హైప్ క్రియేట్ చేసేది హైప్ వచ్చేసింది ఖచ్చితంగా ఇది కేజీఎఫ్లో ఏదైతే మాస్ ఎలిమెంట్స్ యాక్షన్ సీక్వెన్స్ చూసి థ్రిల్ ఫీల్ అయినటువంటి ఆడియన్స్ ప్రేక్షకులు అయితే ఉన్నారో ప్రభాస్ను కూడా ఆ విధంగా చూడాలని ఇప్పుడున్న ఈ పోస్టర్ చూసినా కూడా అదే చూపిస్తుంది ఆ ఫైటింగ్ సీన్ కానీ ఆ విధానం కానీ పంచు కొట్టే విధానం కానీ ఇదంతా చూస్తే కూడా ఖచ్చితంగా ఇది ఒక మాస్ ఫిలిము ఒక డాన్లు లేదా ఒక మాఫియా సంబంధించిన స్టోరీలా గెట్ చేస్తున్నారు ఆ ఫైటింగ్స్ ఉంటాయి ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఫైటింగ్ చిన్నదైనా కూడా కేజీఎఫ్లో ఏ విధంగా థ్రిల్గా క్రియేట్ చేశారో
ఆ విధమైన ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంటాయని, అందుకనే దీనికి ఈ పోస్టర్లు ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఇంకెక్కువ దానికి క్రేజ్ వచ్చింది. దాంతో ఇంత రకంగా బుకింగ్స్, ఇన్ని కోట్ల కలెక్షన్ రిలీజ్కి ముందే బుక్ చేసుకుంది, రిలీజ్కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. అవును, అంటే ప్రీ రిలీజ్కే ఇలాగ రికార్డులు బ్రేక్ చేస్తే రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉందంటారు? వాస్తవానికి అయితే ఇక జరగాల్సిన రికార్డ్స్ ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంది. రిలీజ్ తర్వాత కలెక్షన్ రికార్డ్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా కలెక్షన్లు ఎంతవరకు చేయబోతుంది, ఇంకా ఇతర అంటే కేవలం ఇంగ్లీష్ వర్సెస్లో వస్తుంది. మిగతా దేశాల్లో జపానీస్, కొరియాలో కూడా మన ఫ్యాన్స్ ఉన్నారు. మన సినిమా, తెలుగు సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా సౌత్ బాగా ఫ్యాన్స్ ఉన్నారు. రజనీకాంత్ గారి సినిమా, ఈ ప్రభాస్ గారికి ఎట్లా ఉందో ఇంతకు ముందు కూడా ప్రభాస్ గారి మన రజనీకాంత్ సినిమా జపాన్లో కానీ కొరియాలో కానీ డబ్ చేసుకుని సూపర్ హిట్ అయ్యేది. సో ఇట్లా లాంగ్వేజెస్లో కూడా ఇంకా హిట్ అవుతుంది. ఖచ్చితంగా అక్కడ కూడా రికార్డ్ బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, సో అంటే ఖచ్చితంగా సలార్ సినిమా ప్రతి దాంట్లో కూడా రికార్డులను బ్రేక్ చేస్తుంది. అటు ఓవర్సీస్ రైట్స్ కావచ్చు, లేకపోతే హిందీ వెర్షన్ రైట్స్ కావచ్చు, ఎనీ లాంగ్వేజ్ రైట్స్ కానీ, లేకపోతే అంటే సినిమాకి సంబంధించి నైజాము, ఆంధ్ర, సిడిడి ఇలా ఏవైతే ప్రతి చోట కూడా తన మార్క్ని నిలబెట్టుకుంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే గతంలో మనకు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఒకటి ఉండేది, నైజాం రైట్స్ అవన్నీ. అయినా కూడా మన కలెక్షన్ పరంగా చూస్తున్నాం. ఇప్పుడు ఓవరాల్గా డైరెక్ట్ క్యూబ్ సిస్టమ్, డిజిటల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ రిలీజ్ ఉంది. సో అంటే ప్రొడ్యూసర్కు ఎగ్జిబిటర్కి డైరెక్ట్లీ ట్రాన్సాక్షన్ నడుస్తుంది. గతంలో మాత్రం మధ్యలో ఎగ్జిబిటర్లు అనే వ్యవస్థ ఉండేది. సరే, ఇప్పుడు అది లేకున్నా కూడా ఏరియా వైజ్గా మనం లెక్కలు వేస్తే ఇప్పుడు అదే నైజాంలో 65 కోట్లు, ఆంధ్రాలో 62 కోట్లు, టోటల్గా చూస్తే ఆల్రెడీ 250 crores దగ్గరకు వచ్చేసి ఇది ఈ రోజు వరకు, మరి రేపు ఇంకా దాటుతుంది. ఇంక మన హిందీ వర్షన్లో కూడా అలాగే ఉంది. మొత్తం మీద కేవలం ఇండియాలోనే ఇంత కలెక్షన్ ఉంది. ఓవర్సీస్ డాలర్లో చూసుకుంటే అది ఎన్ని కోట్లు అవుతుందో కూడా మనం అంచనా వేసుకుంటే ఆల్రెడీ ఇది 1000 కోట్లు ఎప్పుడో దాటిందనే చెప్తాను. దాటాల్సిందే కదా, దాటిపోయింది కూడా చెప్పొచ్చు ఈజీగా. సో దీంతో తెలుగు చిత్రానికి ఇంటర్నేషనల్ స్థాయిలో చెరగని పేరైతే ఉంటుందండి, రికార్డ్ స్థాయిలో ఉంటాయి. డెఫినెట్లీ. అంటే ప్రీ రిలీజ్కే ఇంత బిజినెస్ చేస్తే సలార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని రిలీజ్ అయిన తర్వాత ఇంకొక అవకాశాలు ఉన్నాయి. అసలు మన విషయం షార్ట్లైట్ రైట్స్ ఉంటాయి, ఓటీటీ రైట్స్ ఉంటాయి, సో వర్షన్ రైట్స్ కూడా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా వాటికి కూడా చాలా హైప్ ఉంటుంది, చాలా డిమాండ్ కూడా ఉంటుంది అని చెప్పచ్చు. తప్పకుండా అండి, హోప్ ఫర్ ద బెస్ట్. చాలా ఆల్రెడీ ఇది 1000 కోట్లు ఎప్పుడో దాటిందనే చెప్తాను. దాటాల్సిందే కదా, దాటిపోయింది కూడా చెప్పొచ్చు ఈజీగా. సో దీంతో తెలుగు చిత్రానికి ఇంటర్నేషనల్ స్థాయిలో చెరగని పేరైతే ఉంటుందండి, రికార్డ్ స్థాయిలో ఉంటాయి. డెఫినెట్లీ. అంటే ప్రీ రిలీజ్కే ఇంత బిజినెస్ రైట్స్ ఉంటాయి, ఓటీటీ రైట్స్ ఉంటాయి, సో వర్షన్ రైట్స్ కూడా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా వాటికి కూడా చాలా హైప్ ఉంటుంది, చాలా డిమాండ్ కూడా ఉంటుంది అని చెప్పచ్చు. తప్పకుండా అండి, హోప్ ఫర్ ద బెస్ట్. చాలా సినిమా ప్రతి దాంట్లో కూడా రికార్డ్ని బ్రేక్ చేస్తుందని చెప్పేసి అని ప్రీ రిలీజ్ కింద చేస్తే రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆల్ ది బెస్ట్ టు సలార్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, శ్రవణ్.